వెళ్ళిపోతాడు. రైట్ వంశీ గారు, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మనతో విజయ్ కిరణ్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. విజయ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నాయుడు గారికి, మీకు, చీకటి వంశీ గారికి, అదేవిధంగా హనుమంత్ రెడ్డి గారికి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఎంతమందిని మారుస్తున్నారు అభ్యర్థుల్ని? గుంటూరులో మారుస్తున్నారంట, విజయవాడలో మారుస్తున్నారంట, గోదావరి జిల్లాలో కొంతమంది అభ్యర్థులు మారుస్తున్నారంట, ఉత్తరాంధ్రలో మారుస్తున్నారంట. మీ మీద వాళ్ళు, వాళ్ళ మీద మీరు. ప్రచారమే ప్రచారం. టికెట్లు మార్పు అనేది రాజకీయ ప్రక్రియలో ఏ పార్టీ అయినా సహజంగా జరుగుతూనే ఉంటాయి. బీ ఫారం ఇచ్చినాక కూడా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మారినటువంటి సందర్భాలు గతంలో మనం ఎన్నో చూసాం. అయితే ఇక్కడ ప్రధానంగా మార్పుల గురించి ఎక్కువగా వినపడుతుంది గుంటూరుకు సంబంధించి ఎంపీ. గుంటూరు ఎంపీకి సంబంధించి మొదట అంబటి రాయుడు గారు అన్నారు, తర్వాత ఉమారెడ్డి గారి కుమారుడు వచ్చాడు. ఆయన పోయి ఉమ్మారెడ్డి కుమారుడు పోయిన తర్వాత వారి అల్లుడు పొన్నూరు మాజీ శాసనసభ్యులు రోసయ్య గారు వచ్చారు. ఇప్పుడు రోసయ్య గారు కూడా తూచి నా వల్ల కాదు, ఇక్కడ పెమ్మసాని గారిని, తెలుగుదేశం పార్టీని, ఉమ్మడి అభ్యర్థిని ఎదుర్కోవడం నా వల్ల కాదు, దయచేసి నన్ను ఇక్కడ నుంచి తీసివేసి వేరే నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. అదేవిధంగా గుంటూరు వెస్ట్ పశ్చిమ నియోజకవర్గంలో విడుదల రజనీ గారు మంత్రివర్యులు పల్నాడు జిల్లా నుంచి ఇక్కడికి వలస వచ్చారు. అంటే నేను రావడం తప్పనట్లా, వలస వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి ఈ నియోజకవర్గంలో కోటాను కోట్ల రూపాయలు మంచినీటి ప్రాయంగా ఖర్చు పెడతా ఉన్నారు. అన్ని చేసినప్పటికి కూడా ఇక్కడ పని జరగట్ల. ఏ సర్వే చూసినా, ఎక్కడ చూసినా పశ్చిమ నియోజకవర్గం కానీ, అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ కానీ ఖచ్చితంగా ఓడిపోవటమే తప్ప ఇంకొక ఆప్షన్ లేదన్నట్టు కనపడతా ఉంది. అందుకని రజనీ గారు కూడా నన్ను ఎక్కడ అకామిడేట్ చేయండి, నేను ఇక్కడ చేయలేకపోతా ఉన్నాను, ఇక్కడ నాకు అవకాశాలు లేవు అని చెప్పి ఆమె కూడా మారాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. దానికంటే ముందు సరే మారటాలనే ఆలోచన ఈ ప్రక్రియల కంటే ముందు ఇక ఓటమి ఖాయమని సర్వేలన్నీ తెలిసిన తర్వాత పురుషోత్తంపట్నం నుంచి కానీ వేరే వేరే ప్రాంతాల నుంచి జనాల్ని గుంటూరుకు డంప్ చేశారు. ఎందుకు? ఇక్కడ అశాంతి క్రియేట్ చేయాలా, ఇక్కడ ఏదో విధంగా భయపెట్టో బెదిరించో జనాల్ని మాయ చేసి ఏదో బెదరగొట్టి ఎలక్షన్ చేయాలనేటువంటి ఒక పెద్ద కుట్ర పన్నారు. దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుగుదేశం పార్టీ అలా ఎదుర్కొంటుంది. గుంటూరు ఐటీసీలో కేంద్రంగా ఎంత దారుణమైన రాజకీయాలు జరుగుతున్నాయి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. సభ్య సమాజం తలదించుకునేలాగా ఐటీసీ హోటల్, గుంటూరు ఐటీసీ హోటల్లో ఇవాళ అసాంఘిక శక్తులన్నీ కూడా అక్కడ తిష్టవేసినాయి పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల్ని ప్రభావితం చేయడానికి. వాటికి సంబంధించి మేము ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. వాటికి సంబంధించి కార్యక్రమాలు జరుగుతాయి. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఏంటంటే వీళ్ళు అభ్యర్థులు ఓటమి అంచునున్నామనే వాస్తవాన్ని గ్రహించారు, వీరు గ్రహించారు, అధిష్టానం గ్రహించింది. కాబట్టి వీరిని ఎట్లా అకామిడేట్ చేయాలి, వీరిని మార్చాలి. ఎందుకంటే రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ అయినా గెలిపే పరమావధిగా పనిచేస్తూ ఉంటుంది. ఇందాక సోదరుడు వంశీ గారు కూడా చెప్పారు, వెస్ట్కి సంబంధించిన పోతిన మహేష్ పార్టీ మారాలని ప్యాకేజో లేదు టికెటో ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు లొంగి పార్టీ మారాలని నిర్ణయించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు విలన్, అంతకుముందు పవర్ స్టార్ సూపర్ దేవుడు. అంటే ఎప్పుడైతే మన వ్యక్తిగత స్వార్థాలు ఫుల్ఫిల్ కావట్లేదో అప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు వారి తప్పదులేండి విజయ్ కిరణ్ గారు, ఎవరి అవసరాలు వారివి, ఎవరి ఇబ్బందులు వారివి, ఎవరి ఒత్తిళ్లు వారివి. ఈ ప్రపంచంలో మనిషి అవసరానికి ఇక్కడ ఒత్తిళ్ల కంటే కూడా వ్యక్తిగత స్వార్థం, వ్యక్తిగత లాభం కోసం. అంటే ఇప్పుడు ఏదన్నా పార్టీలో ఏదైనా అన్యాయం జరిగింది, లేదు ఎస్సీలకో బీసీలకో మైనార్టీలకో లేదా ఇంకోళ్ళకో ఒక అన్యాయం జరిగింది, దానిపైన నేను ప్రశ్నిస్తున్నాను, అటువంటి విషయాలు లేవు. కేవలం లాస్ట్ మినిట్ వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి పార్టీలో టికెట్ కోసం ప్రయత్నించారు. మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే మరి అంత వలస ఏదో కూలీలు అయ్యి అంటున్నాడు కదా, నిజంగా ప్యాకేజీ అనుకుందాం అనుకోండి, మరి లాస్ట్ మినిట్ వరకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర టికెట్ ఎందుకు అడుక్కుంటా ఉన్నాడు?
అంటే టికెట్ ఇస్తే మాత్రం బ్రహ్మాండమైన పార్టీ, ఇవ్వకపోతే మాత్రం. మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడుగుతాను విజయకిరణ్ గారు మీరు స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పాలా? తప్పకుండా. విజయకిరణ్ గారు, తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకులు పోటీ చేసే నియోజకవర్గాల్లో జనసేన ఇన్ఛార్జీలకి ఎంతమందికి విలువిస్తున్నారు? ఎంతమందిని వారితో వెళ్ళి సంప్రదింపులు జరిపి మీరు కూడా రండి, నా పక్కన నిలబడండి, మనం కలిసి ప్రచారం చేద్దాం, మీ సమస్యలు ఏంటి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత లేకపోతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు ఈ పదవి ఇస్తాను, మీ అనుచరులకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఈ పదవులు ఇస్తానని చెప్పేసి సమన్వయం చేసుకుంటూ వారి కష్ట నష్టాల పాలు పంచుకునేటువంటి నాయకులు ఎంతమంది ఉన్నారు తెలుగుదేశం నాయకులు ఈరోజు? అది కాదా కూటమి జనసేన టీడీపీ మధ్య సమన్వయ లోపానికి కారణం? తెలుగుదేశం పార్టీలో పోటీ చేసి గెలవాలనుకున్న ప్రతి ఒక్కడు కూడా జనసేన క్యాడర్ని లీడర్ని దండాలు దశకాలు పెట్టుకొని బతిమలాడుకొని పక్కన కూర్చోబెట్టుకొని మనమంతా కలిసి ప్రయాణం చేద్దాం, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో మీ అందరికీ తగు విధమైనటువంటి గౌరవాన్ని ఇస్తాము. ఇప్పుడు కూడా మీరు చూడండి, నేను ఆశ్చర్యమే చెప్పనండి, గురజాల నియోజకవర్గంలో ఎరపతి పదవులు ఎవరు ఖచ్చితంగా ఒక మాట చెప్తా వినండి. ఈ రోజున జనసేన క్యాడర్ ఏ విధంగా అయితే ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కొంత తక్కువ తీసుకున్నారనేటువంటి అపవాదం మోస్తూ కూడా తెలుగుదేశం పార్టీ ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే ఉద్దేశంతో చేసిన త్యాగాన్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీయే కాకుండా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా వారికి రాబోయే మా ప్రభుత్వంలో మాకంటే కూడా ఎక్కువ పదవులు ఇస్తే మేము ఎటువంటి అభ్యంతరం చెప్పే పరిస్థితి లేదు. జనసేన చేసినటువంటి పనికి ఖచ్చితంగా మేమంతా కూడా కదా ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. నేను ఒక విషయం చెప్తానండి. గురజాల నియోజకవర్గంలో సీనియర్ నాయకులు ఎరపతినేని శ్రీనివాస్ గారు 6 సార్లు పోటీ చేసి ఇది 7వసారి పోటీ చేస్తా ఉన్నారు. ఆ నియోజకవర్గానికి సంబంధించిన జనసేన ఇన్ఛార్జి నాకు తెలిసి చాలా చిన్న కుర్రవాడు. ఆ కుర్రవాడిని పక్కన పెట్టుకొని అనుక్షణం కూడా జనసేన పార్టీకి ఒక నమ్మకం కలిగిస్తూ రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో వీరికి ఖచ్చితంగా మా ప్రాతినిధ్యం ఉంటది, అది రాజకీయ పరంగా కానీ గవర్నమెంట్ లో కానీ అన్ని రకాలుగా కూడా వారిని వెంట వేసుకొని తిరుగుతా ఉన్నారంటే మీరు ఆలోచించండి. అంత సీనియరే అంత చేస్తా ఉంటే మీరు అన్నది వాస్తవం అయి ఉండొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఒకళ్ళు ఎక్కడో ఒక చోట జనసేన పార్టీ అంటే వాడు గెలవాలనే ఉద్దేశం లేని వాళ్ళని ఇటువంటి వాళ్ళు గెలవాలనే ఉద్దేశం లేని వాళ్ళని తెలుగుదేశం పార్టీ క్యాడర్ని కానీ అదేవిధంగా జనసేన బీజేపీ నాయకుల్ని కానీ కలుపుకోకుండా వెళ్ళే వాళ్ళని మార్పులు చేర్పులు ఉంటాయి. కేవలం అటువంటి వారిని మాత్రమే తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి మార్పులు చేర్పు ఉండవని అనుకుంటా ఉన్నాను. ఇట్లా ఓడిపోవడానికి ఎలక్షన్ చేసే కొంతమంది ఉంటారు కోవర్ట్లు, వాళ్ళని ఖచ్చితంగా మారుస్తుంది. అది రాజకీయ ప్రక్రియ. అది జనసేన చేసినా జగన్ పార్టీ చేసినా ఈ తెలుగుదేశం పార్టీ చేసినా అది రాజకీయ ప్రక్రియలో భాగంగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు కేవలం ఓడిపోతారనే భయంతో మా దగ్గర ఎవరైతే అభ్యర్థులు ఇన్యాక్టివ్ గా ఇంకా ఏదో గెలుస్తాం అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ తోనో లేదు ఇంకా వేరే విధమైనటువంటి పొరపాట్లు చేసే వాళ్ళని ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం ఉంది, మారుస్తారు కూడా. ఇక్కడ టోటల్ గా ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇంపార్టెంట్. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైన పాలన అంతమొందించాలనేటువంటి ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి రాజకీయ పరమైనటువంటి తప్పులు కూడా రాజకీయ పార్టీలు చేయకూడదు కాబట్టి అభ్యర్థులు మారుస్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ఒక్క ఎంపీ అభ్యర్థిని కూడా పెట్టుకోవడం చేతగాక అల్లాడిపోతున్నటువంటి ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ప్రజలలో పలచనైనటువంటి ఈ పార్టీని ఖచ్చితంగా ఓడిస్తారనేటువంటి వాస్తవం వీళ్ళు ఎప్పుడో గ్రహించారు కాబట్టి ఈ కన్ఫ్యూజన్ ఇక్కడ ప్రధానంగా కన్ఫ్యూజన్ దేనికి ఓటమి అనేటువంటి మాటని వారు జీర్ణించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి హనుమంత్ రెడ్డి అన్న చాలా చక్కగా చిలకలాగా నవ్వుతా ఉన్నాడు. గుడ్ మార్నింగ్ అన్న. రైట్, చూడండి వాళ్ళ సభకి ప్రజలు ఎంతమంది వస్తున్నారు, మరి మీ సభలకు ఎంతమంది వస్తున్నారు కంపేర్ చేసుకోండి. మరి ప్రజలైతే ఖచ్చితంగా అందరి సభలకు కూడా అటెండ్ అవుతున్న పరిస్థితి ఉంది. మరి ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికి ఎవరికి వేస్తారు? ఒకటే ప్రజల గురించి ఖచ్చితంగా చెప్పాలండి. మనం ఏ విధంగా గ్రీన్ మ్యాట్ వేసుకొని విజువల్ ఎఫెక్ట్స్ చూపించామో అందరికీ తెలిసింది. అయితే జనం రావట్లేదు అనేటువంటి మాట అయితే నేను అన్నో లేదు వాళ్ళు అనరు. ఎందుకంటే రాజకీయ పార్టీకి వాళ్ళ క్యాడర్ ఉంటుంది, ప్రజలు ఉంటారు, ఖచ్చితంగా జనం వస్తూనే ఉంటారు. అన్ని రాజకీయ నాయకుల పార్టీలకు కూడా జనం వస్తూనే ఉంటారు. దాన్ని చూపించే విధానం వేరువేరుగా ఉంటది.
జనాలైతే అన్నిటికీ వస్తున్న మాట వాస్తవం. మాకు జనాలు విరగబడి వస్తా ఉన్నారు. జగన్ గారు వచ్చినప్పుడు కూడా ఎక్కడైనా ఒక ప్రాంతంలో పెట్టుకున్నప్పుడు విపరీతంగా జనం వస్తా ఉన్నారు. సింగిల్ గా బస్సు వెళ్తున్నప్పుడు 10 మంది 5 మంది ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అంటే అన్ని చోట్ల లక్షల మంది ఉండాలని కూడా నేను అన్నాను. కొన్ని ప్రాంతాల్లో స్పెసిఫిక్ గా ఉంటారు. అయితే జనం వచ్చేది రాంది కాదండి. రాష్ట్రంలో పరిస్థితి అర్థమవుతా ఉంది కదా. ఏ వర్గం కూడా ఈ రోజున ఆనందంగా లేరు. ప్రతి వర్గం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బాధితులే, ఆ ప్రభుత్వ బాధితులే. కాబట్టి ప్రభుత్వం మారటం అనేది అనివార్యం. ఇక దాంట్లో రెండో ఆప్షన్ లేదు. అయితే ఒక్కటే ఏంటంటే ప్రక్రియలో మార్పులు చేర్పులు